కుప్పమా పులివెందుల అభివృద్ధిలో ఏది ఫస్ట్ ఎవరు బెస్ట్? టీడీపీ వైసీపీ మధ్య ఈ పాయింట్ పై సౌండ్ రీసౌండ్ శరమాములే. కుప్పంను ఓ ఐకాన్ గా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై పులివెందులను కంపేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత ఎస్వి సుబ్బారెడ్డి. ఇక్కడ కూడా కొన్ని ఓట్లు తగ్గాయి, కానీ రాష్ట్రం మోసపోయారు. ఆ నష్టం కోలుకోరి దెబ్బ 30 ఏళ్ళ ఎన్నికెళ్ళిపోయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 160+ గెలిపించండి, 20+ గెలిపించండి, ఏం చేయాలనో చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని సిద్ధమా? ఓడించడానికి సిద్ధమా అని అంటున్నా, ఇంటికి పంపడానికి సిద్ధమా అని అడుగుతున్నా. పేదరిక నిర్మూలన కుప్పం నుంచే ప్రారంభం అవుతుంది. మీ ఆదాయం ఎట్లా 3 రెట్లు పెంచాలో నేను కూడా సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తిని పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కుప్పాన్ని డెవలప్ చేసిన అంటున్నారు ఆయన. ఈరోజు కుప్పానికి ఇన్ని సంవత్సరాలు కుప్పం ప్రజలు ఆదరిస్తే ఎంత డెవలప్ చేసినాడు. ఈరోజు పులివెందుల చూడమను, కడపని చూడమను, ఎట్లుందో ఒకసారి సిగ్గు వస్తుంది. అంద్రీ నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోయినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా గాల్లో మేడలు కడతారు, గ్రాఫిక్స్ చూపిస్తారు తప్ప ఎక్కడ ఫీల్డ్లో డెవలప్మెంట్ కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కానీ చూడలేదు. ఇది గౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే. ఆ మాటతోనే బయట వచ్చా. మళ్ళీ నేను వెళ్ళా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? 40 రోజులు మీరు కష్టపడాలి. కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా. పసుపు కుంకుమ ఇచ్చినా అని చెప్పినాడు. ఎంతమందికి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇచ్చినారు. అదేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కలిపితే 3 నుంచి 5 లక్షల రూపాయలు అందరు బెనిఫిషియర్స్కు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ లేకుండా ఇచ్చినారు. పెన్షన్ పంచే దాంట్లో కూడా పెన్షన్లో కూడా కట్ చేసుకున్నటువంటి చరిత్ర మీది.